దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. యేసు ప్రభు యొక్క కొండ ప్రసంగంలో మరి ఒక మాట నేర్చుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇందులో కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తన మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగ మునిపే మీ అక్కర్లు ఏవో ఆయనకు తెలియను అంటా ఉన్నారు. యేసుప్రభు వారు మీరు ప్రార్థన చేయనప్పుడు విస్తరించి మాట్లాడకండి. విస్తరించి మాట్లాడితే దేవుడు నా మనవి వింటారని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరు విస్తరించి పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తున్నారు. విస్తరించి మాట్లాడకండి. దేవునికి మీరు ప్రార్థన చేయగానే మీ అక్కర్లు ఏవో ప్రభువారికి తెలుసు. కనుక మీరు ఆలోచించి వివేచనతో జ్ఞానంతో చేయండి ప్రార్థన. కొన్ని వచనాలు చేయడానికి ఇష్టపడండి. బైబిల్లో 2 వచనాలు ప్రార్థనలు ఉంది, 1 వచనం ప్రార్థన ఉంది, అలాగే విస్తారమైన విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఉన్నాయి. అయితే విస్తరించి జ్ఞానంతో చేయకూడదు. జ్ఞానముతో తక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుని వల్ల మనం ఫలం పొందుతామని ప్రార్థన చేస్తున్నారు. మీరు అలా చేయకండి అని ప్రభువారు చెప్తున్నారు. కనుక మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అంటా ఉన్నారు. కనుక మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె విస్తరించి మాట్లాడకండి. అన్యజనులు ఎలా చేసినట్టు మీరు చేయకండి అని తన శిష్యులకు ప్రార్థన యేసు ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలాగ చేయాలి అంటే చూడండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అని యేసు ప్రభు వారు అక్కడ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. పరలోకమందున తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటా ఉన్నాడు. అంటే దేవాది దేవుడి యొక్క పరిశుద్ధ నామాన్ని గణపరుస్తున్నాడు ప్రభువారు. కనుక మనం మొట్టమొదటిగా దేవుని గణపరిచి స్తుతించడం అలవాటు చేసుకోవాలి ప్రార్థన చేసినప్పుడు. అలాగే గణపరిచి స్తుతించి ఆయన పొగిడి ఆయన నామాన్ని మహింపరిచి ఆయనకు ప్రార్థన స్టార్ట్ చేయాలని ప్రభువారు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. రెండవ మాట చెప్తున్నారు, నీ రాజ్యం వచ్చునుగాక అంటా ఉన్నాడు. అయ్యా ప్రభువా తండ్రి, నీ రాజ్యం పరలోకమందు ఎలా ఉందో భూమి యందును కూడా నెరవేరునుగాక అని మీరు చెప్పండి అంటా ఉన్నారు. అలాగే మీరు ప్రార్థనలో ఉండండి అంటా ఉన్నారు యేసయ్య. కనుక పరలోకమందు ఎంతగా ఆ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయో అటువంటి ఆశీర్వాదాలు కలిగిన రాజ్యం, ఆ నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం, ఆ యొక్క మంచి రాజ్యం, హాని బాధ లేని రాజ్యం, ఆకలి దప్పిక లేని రాజ్యం, అటువంటి రాజ్యం, నిత్య వెలుగే ఉన్న రాజ్యం ఈ భూమి మీద కూడా ఉండాలి. ఎవరికి హాని చేయలేని రాజ్యం ఉండాలి. ఎవరిని బాధ పెట్టని రాజ్యం ఉండాలి. అందరి ఎడల ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగం చూపించే రాజ్యం ఉండాలి. అందరి ఎడల జాలి, దయ, కనికరము, కృప చూపించే రాజ్యం ఉండాలి అని ప్రభు గారు వాళ్ళ శిష్యులకు చెప్తా ఉన్నారు. అటువంటి రాజ్యం భూమి మీద కూడా రావాలి అని మీరు చెప్పండి అని శిష్యులు నేర్పిస్తున్నారు. కనుక ఆ మంచి రాజ్యంలో ప్రభువా మేము ఉండాలి. ఆ రాజ్యమే ఈ భూమి మీద ఉండాలి. నీ రాజ్యమే రావాలి నాయనా అని ప్రార్థన చేయండి అని ప్రభువారు సెలవిస్తున్నారు. ఈ మాట శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. మీరు అలా పలకండి అని, అలా పలకండి అని. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మీరు అలా పలకండి అని. రైట్. మరి మూడవ మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో చూడండి ప్రభువారు. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అంటా ఉన్నారు. నీ చిత్తం పరలోకమందు ఎలాగైతే నెరవేరుతుందో భూమి అందును నెరవేరునుగాక అని మీరు చెప్పండి. పరలోకమందున్న తండ్రి చిత్తం ఉంది, అంటే తండ్రికి ఇష్టం ఉంది, తండ్రి యొక్క ఉద్దేశాలు ఉన్నాయి, తండ్రి యొక్క ప్రణాళిక ఉంది, దేవాది దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అది భూమి అందును నెరవేరాలి అని మీరు ప్రార్థన చేయండి. ఆ తండ్రి ధర్మం, తండ్రి యొక్క నీతి కార్యాలు, దేవాది దేవుని యొక్క మంచి పనులు, దేవాదేవుని యొక్క ఇష్టాలు, ఆయన యొక్క మనస్సంతా కూడా ఈ పరలోకమందు ఎలా ఉందో భూమి మీద కూడా అలాగే ఉండాలి
అని మీరు చెప్పండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అదే ఆ మాట ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి మంచి మాట. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని అన్నారు. చూసారండి, మొదట మాట, రెండవ మాట అది దేవునికి సంబంధించింది. ఇక తర్వాత మాట, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అంటున్నాడు. మా కొరకు మళ్ళీ ప్రార్థన, మీ కొరకు మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. మా అవసరాలు ఈ భూమి మీద కావాలి, తినడానికి, తాగడానికి, ఉండడానికి కావలసిన ఆహారం, ఆత్మీయ ఆహారం, శరీర ఆహారం ఉంటుంది మనిషి బతకాలంటే. కనుక అది మాకు దయచేయి తండ్రి అని ప్రార్థనలు చేయాలట. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అలాగ ప్రార్థనలు చేస్తున్నారు? అలాగ నేర్పిస్తున్నాడు యేసయ్య. అలా నేర్చుకోవాలి. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయాలి. తర్వాత ఈ మాట కూడా మనకు సంబంధించిందే. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము అంటా ఉన్నాడు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము. అయ్యా, ఇరుగు పొరుగు వాడిని మేము ఎలాగే క్షమిస్తున్నామో మా అమ్మను కూడా మీరు అలాగే క్షమించు అని ప్రార్థించండి. మొదటి మాట ప్రభువుకు సంబంధించినవి 3 విషయాలు. తర్వాత విషయాలు మనకి సంబంధించినవి, మన బతకడానికి కావలసిన సంబంధించినవి. అందుకని మమ్మ శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు అంటా ఉన్నాడు. మళ్ళీ మమ్మ శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు, దుష్టు నుంచి తప్పించు అని ప్రార్థనలు చేయాలి. ఓ భగవంతుడా తండ్రి, మమ్మ శోధనలో తేక కీడు నుంచి తప్పించు, దుష్టు నుంచి తప్పించు, నన్ను పిల్లల్ని, నా కుటుంబాన్ని, ఇంటి వారిని కాపాడు నాయనా, నీ కంచి వేయి, నీ కాపుదల వేయి అని దేవునికి ప్రార్థనలు చేయాలి. అలా ప్రార్థన చేసి దేవుని గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలన్నమాట. అందుకనే దేవా తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ, నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, అంతా నీదే ప్రభువా అని దేవునికి ప్రార్థనలు చేయాలి. కనుక అలా ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడు. కనుక మా పాపాలన్నీ కూడా క్షమించమని చెప్పాలి. అయ్యా, నేను పాపిని క్షమించు తండ్రి అని ప్రార్థనలు చేయాలి. కనుక మా అపరాధాలు క్షమించు నాయన, ఇరుగు పొరుగుని బాధ పెట్టాం నాయన, దుఃఖ పెట్టాం నాయన, క్షమించు తండ్రి అని ప్రార్థన చేయాలి. అయ్యా, నేను క్షమిస్తున్నాను, నన్ను కూడా మీరు క్షమించండి ప్రభువా. నా ఇరుగు పొరుగుని బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, క్షమిస్తున్నాను వాళ్ళని, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థనలు చేయాలి. అలా ప్రార్థనలు చేస్తే దేవుడు ఇష్టపడతాడు. జ్ఞానంతో ఆలోచించి వివేచనతో చేయాలి. దేవుని గణపరుస్తూ, స్తుతిస్తూ, దేవుని ఇష్టాయిష్టాలు తెలుసుకుంటూ, అలాగే మన విజ్ఞాపన ప్రార్థనలు మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు చేయాలి. ప్రార్థన చాలా రకాలు. అయితే ఇక్కడ ఒక రకం కొరకు ప్రార్థన యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే ప్రార్థన అలా చేయాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు ప్రభువా. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనం నేర్చుకొని దాని ప్రకారం నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. దేవుడి మాటలను దీవించును గాక. నా పేరు శ్రీనివాస్ యాంటోని. నా ఫోన్పే నెంబర్, వాట్సాప్ నెంబర్ 8179555458. ఈ పరిచర్యకు మీరు సహాయం, ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల దేవ, ఇదిగో నాయన, ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరూ హృదయాన్ని మీరు తెరవండి. ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పిస్తున్నాం నాయన. అటువంటి ప్రార్థన మేము చేసి దాని ప్రకారం దేవుని మెప్పు, ఉపకారాలు, ఆశీస్సులు పొందుకోవడానికి సాయం చేయండి. ఈ యొక్క వీడియో ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళ జీవితాలు వెలిగించండి నాయన. ప్రతి శాపం నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభు. అందరిని రక్షించి, అందరినీ కాపాడి, అందరిని దీవించండి. సమస్త మరణ బంధకాల నుంచి, చీకటి బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి విడుదల దయచేసి అందరికీ కూడా యేసు ప్రభు అంటే అంగీకరించే మనస్సు, విశ్వాసం ప్రతి వారికి కలుగు చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ.